మరో 28 మంది భక్తులకు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం చేయించారు. నిన్న క్షతగాత్రులకు పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా గాయపడ్డ భక్తులు మాట్లాడుతూ తమల్ని టీటీడీ బోర్డు అధికారులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చేశారని చెప్పారు. పరిహారం అందించి తిరిగి గమ్యస్థానాలకు చేరుకునే ఏర్పాట్లు చేసిన సీఎం టీటీడీ బోర్డు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. బాగా డ్యామేజ్ అయిపోయాడు బాగాను. దానికేమో మాకు వెంటనే ప్రభుత్వం వారు కానీ అందరూ కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి అన్నీ చాలా బాగా చూసుకున్నారండి. ఇప్పుడు కూడా వైకుంఠ దర్శనాన్ని కూడా నీట్గా తీసుకొచ్చి దేవస్థానానికి తీసుకొచ్చి దర్శనం చేయించి మళ్ళీ మన యథాస్థితిగా మమ్మల్ని ఎక్కడికైతే దేవెట్టాలో అక్కడ దేవెడుతున్నారండి. దీనికి మేము ప్రభుత్వం వారికి దేవస్థానం వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. నాకు అక్కడ జరిగినా సరే అందరూ కూడా దగ్గరుండి మాకు హాస్పిటల్లో కానీ బయటను కానీ ఇక్కడ టీటీడీ వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని దగ్గరుండి అన్ని విధాలుగా మమ్మల్ని బాగా తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు చూసుకున్నారు. టీటీడీ వాళ్ళు మాకు రాత్రి 5 లక్షల రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి టీటీడీ వాళ్ళకి అందరికీ నేను రుణపడి ఉంటాను. ములుగు జిల్లా ఏటూరు